నాటుకోడి చికెన్ కోడిగా తెచ్చుకొని ఏం చేస్తున్నాను తెలుసా? దీనికోసం ఏం చేయాలో తెలియదు, కానీ నేను ఇప్పుడు దీన్ని కోయాలి. ఎట్లా కోయాలి? ఇలా ఒకరు పట్టుకునే వాళ్ళు కూడా లేరు. మొత్తానికి కోడి ఇలా కట్ చేశాను, 3 భాగాలుగా చేశాను. లెగ్ పీస్, బిర్యానీ కోసం లెగ్ పీస్ ఇలా ఉండాలండి మొత్తానికి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సింది 2 ఉల్లిగడ్డలు, టమాటాస్, కొత్తిమీర, పుదీనా. కర్రీ ఎలా ఉండాలో మీకు ఎలాగో తెలుసు అనుకుంటా, వీడియోలో చూసేసేయండి. కానీ దాన్ని కష్టపడి కోయడమే చాలా కష్టం అండి. నాకేంటో ఆ కోడిగా తెప్పించుకొని మరీ కోయడం స్టార్ట్ చేశా. మధ్యలో మా ఆయన కూడా వచ్చారనుకోండి, ఆ వీడియో నేను పెట్టలేదు. ముక్కలుగా కోయాల్సింది పోయి కీమా చేసేటట్టు ఉన్నామని చెప్పేసి మా ఆయన వచ్చేసారు. సో దాంతో నేను నానా తంటాలు పడ్డాను. అర్ధగంట తర్వాత వచ్చారు. మొత్తానికి ఇలా కట్ చేశాను అన్నమాట. అవి నేను కట్ చేసినవే, అందుకే అలా కనిపిస్తున్నాయి, ముక్కలుగా లేవు. మీ అందరికీ నా తరపున థ్యాంక్స్ అండి. ఎందుకంటే 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు, అందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 1000 సబ్స్క్రైబర్ అయ్యారు అనంటే అది మీ వల్ల. మీరు ప్రోత్సహించండి, ఇలాగే ముందుకు వెళ్ళిపోతాను. ఎంతోమంది వీడియోస్ తీస్తుంటే నీకు ఎందుకు ఏంటి అది ఇది అన్నారు. నాకు ఇంకా వీడియో క్లారిటీస్ రాలేదనుకుంటా, అంటే ప్రాపర్గా తెలుసుకోలేదు. డెఫినెట్గా మీకు నచ్చే విధంగా వీడియోస్ చేసి పెడతాను. కాకపోతే కొంచెం టైం పట్టేలా ఉంది, అటు ఇటు చూసుకోవాలి అని అంటే. అందుకు నాకు ఇంకా ప్రాపర్గా తెలియలేదు వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలనేది. బట్ మీ సపోర్ట్ అయితే ఎప్పుడు ఇలాగే ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. చాలామంది నేను వీడియోస్ పెడుతుంటే ఎందుకు రానిది చేయడం అవసరమా అన్నట్టుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. అండ్ మీ సపోర్ట్ చూసిన తర్వాత నాకు ఇంకా ధైర్యం వచ్చిందండి, కాన్ఫిడెన్స్ ఎక్కువ పెరిగింది. ఖచ్చితంగా నేను అనుకున్నది చేస్తాను అని అనిపిస్తుంది. మీరు తోడుంటే నేను అనుకున్నది ఖచ్చితంగా చేసే చూపిస్తాను. దానికి మీ తోడు, మీ సహాయం చాలా అవసరం. సో ఇలాగే సపోర్ట్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కర్రీలో ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసానండి. సరిపోయిందా? మీ రుచికి తగ్గట్టుగా మీరు ట్రై చేయండి. సో నా రుచికి తగ్గట్టుగా నేను వేసుకున్నాను. నేను ఎక్కువ కారం తిననండి, లైట్గానే తింటాను. సో నేను లైట్గా వేసుకున్నాను, కొంచెం లైట్గా. అంటే కొంచెం రసం ఉంటేనే మనకి తినబుద్ధి అవుతుంది కదా, అందుకు కొంచెం వాటర్ వేసాను. మొత్తానికి కర్రీ అయితే ఫినిష్ అయిపోయిందండి. లాస్ట్ ఫైనల్ ప్రిపరేషన్ తర్వాత లుక్ ఇలా వచ్చిందండి. మీకు కూడా ఈ కర్రీ నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. థ్యాంక్ యూ సో మచ్. 1000 సబ్స్క్రైబర్స్ అయినందుకు మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. బాయ్.